ఆయనకు టికెట్ వస్తుందో రాదో తెలియదు, అసలు ఆయనకు కన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. ఈయన మళ్ళా పక్క పార్టీలు టికెట్లు చెప్తాడు, వారానికి ఒకరి పేరు. ఆయన ముందు ఉన్నాడు, ఎనిక్కి వచ్చినాడు, ఇప్పుడు ఈయన ముందుకు వచ్చినాడు, ఈయన ఎనిక్కి వచ్చినాడు, సర్వే చేసినామంటాడు. ఎవడన్నా పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు ఒకటి ఆలోచన చేయండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంట తెలుగుదేశం పార్టీలో యోగి టికెట్ ఇస్తే బాగుంటుంది సర్వే చేస్తారా? ఆయన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండం స్వామి. మా తెలుగుదేశం పార్టీ ఏ రోజు మేము వైసీపీ టికెట్ ఎవరికి సర్వే చేయలే. తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలని మా పార్టీ సర్వే చేసుకుంటుంది. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి నిజంగా తెలివిలేనోడో లేకపోతే ఈయన అజ్ఞానం అర్థం కావడంలే, సర్వే చేసినారంట. లింగారెడ్డి గారికి 46% వచ్చినాయి, ప్రవీణ్కు 38 వచ్చినాయి, ఇంకొకరికి వచ్చినాయి. ఏంది చెమ్మచ్చకలాటలు? ఎవరికి వస్తే నీకెందుకు? అసలు వైకాపా పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలా అని వాళ్ళు సర్వే కన్నా చేసి ఉండరు. చేసి ఉంటే మీ అంత తుగ్లక్ పార్టీ, మీ అంత దాన్ని ఏమనాలో నేను అనకూడదు, అంత వేస్ట్ పార్టీ ఇంకొకటి ఉండదు. చెత్త పార్టీ. ఎవరన్నా ప్రత్యర్థి ఎవరికి టికెట్ ఇస్తారని మీరు సర్వే చేస్తారా? ఇదేందో నాకు అర్థం కాలే. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఒకవేళ మీరు నిలబడతా అంటే తెలుగుదేశంకు నిలబడే వ్యక్తికి మీకు మధ్యన ఇస్తే గనక సీటు ఎవరు గెలుస్తారని సర్వే చేశారంటే అర్థం ఉంది. టికెట్ ఎవరికి ఇవ్వాలని వైసీపీ సర్వే చేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాకు బీఫారాలు ఇస్తాడా? సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సరే నిజంగా ఒక్కోసారి ఎమ్మెల్యే గారు మాట్లాడేది చూస్తుంటే ఆయనకి ఏమన్నా కళ వచ్చిందేమో, తొందరగా మాజీ ఎమ్మెల్యే కాబోతాడా ప్రవీణ్ చెప్పినట్టు అనుకొని ఆ కళ ఏమన్నా నిజమవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ముందే చెప్పేస్తాడు. రెండుసేపు ఇట్లా అంటాడు, రెండుసేపు అట్లా అంటాడు, రెండుసేపు ఇది అంటాడు. నా వెనకాల ఎవరు లేరు ఈ విషయం మాట్లాడుతున్నాడు కదా. నేను ఒక్కటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొద్దుటూరుకు బీసీ నాయకుడా కాదా? మైదుకూరులో మీటింగ్ జరిగితే పోతాడు, ఆయన మైదుకూరులో జరిగితే పోతాడు, కమలాపురంలో జరిగితే పోతాడు, రాష్ట్రంలో ఏడ జరిగినా పోతాడు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన బీసీ లీడర్. పొద్దుటూరుకు వస్తే మాత్రం రాజ్యాంగంలో రాజ్యాంగం ఇది. ఎక్కడ కూడా ఆయన ఫోటో ఉండదు, బీసీలకు గౌరవం ఉండదు. అంతెందుకు ఎమ్మెల్యే గారి బర్త్డే రోజు ఫ్లెక్సీలు పెట్టినారు. ఎక్కడైనా పాపం అక్క మున్సిపల్ చైర్మన్ అక్క పాపం పొద్దున్న లేచా నుంచి 24 గంటల అక్క ఎమ్మెల్యే గారితో పాటే ఉంటుంది, బీసీ మహిళ. ఆయన ఫోటో ఉండదు. వైస్ చైర్మన్ ఉన్నాడు మన కాజా అన్న, పాపం కొద్ది రోజులు రమేష్ అన్నతో ఉంటాడు, కొద్ది రోజులు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాడు, మళ్ళీ కొద్ది రోజులు ఇంకోటి దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారితో ఉన్నాడు, మైనార్టీస్కు సంబంధించిన ఆయన వైస్ చైర్మన్, ఆయన ఫోటో ఉండదు. మళ్ళా పేరుకేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. ఎవరికి న్యాయం జరుగుతుంది నీ హయాంలో?